హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? ఓకేనా? సో ఈరోజు అయితే మనం గోవాలోని అగ్వాడ ఫోర్ట్ దగ్గర అయితే వచ్చినాం. సో వర్షం అయితే స్టార్ట్ అయింది. చూద్దాం, టికెట్ తీసుకోవాలంటున్నారు. టికెట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. టికెట్ అయితే తీసుకున్న ఒక పర్సన్కి వచ్చేసి 25 రూపీస్ అండ్ బిలో 15 ఏజ్ ఉన్నోళ్ళకి అయితే ఫ్రీ ఎంట్రీ, నో టికెట్. సో ఇక వెళ్ళేసి చూసేద్దాం అగోడా ఫోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. లెట్స్ గో. మనమైతే ఇప్పుడు అగోడ కోటలకి ఎంట్రీ ఇచ్చేసినాం నలుగురితో, ఇంకొకడు బుడ్డోడు, 5గురు. సో చూద్దాము ఏంటి దీని హిస్టరీ ఏంది, దీనికి ఎందుకు వాడారు, దీని కథ ఏంటిది అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? సూపర్. రే బచ్చా, నువ్వు గోవాకి ఎందుకు వచ్చినావు? బోలో రే బచ్చే. సూపర్. చాలా ఎత్తులో ఉంది, పక్కనే సముద్రం కూడా ఉంది, అందుకే అరేబియన్ సముద్రం. సో ఇది. అండ్ చాలామంది టూరిస్టులు అయితే వస్తున్నారు ఇక్కడికి. చాలా అంటే చాలా, ఈరోజు పైగా సండే కదా, కుప్పలు తెప్పలు వస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం కోట యొక్క మ్యాపింగ్, దేనికి యూజ్ ఏంటి, రోడ్ ఎక్కడుంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా అయితే ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎంట్రన్స్ చూడండి, అప్పుడు కట్టిన గోడ ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది. సో చూడొచ్చు ఎంట్రీ ఎలా ఉందో, ఏదో జైల్లో పెట్టినట్టే ఉంది. పైకి ఎక్కాలి ఇప్పుడు మనం ఫోర్ట్ పైకి. స్టెప్స్ ఇటు చూడొచ్చు. సో మనం పైకి అయితే వచ్చేసినాం. చూడొచ్చు అప్పటి కోట ఇది. చూడండి ఎంతమంది అయితే చూడనీకి వస్తున్నారో. ఇది ఇక్కడే ఈ కోటకు ఆనుకొని పక్క సముద్రం ఉంది. ఇక్కడ సముద్రం మధ్యలో ఐలాండ్ కూడా ఉంది. ఎంత పెద్ద కోటనో. ఈ కోటను 1612లో నిర్మించారనమాట. పోర్చుగీస్లో నిర్మించారు ఈ కోటనైతే. దేనికంటే అరేబియన్ సముద్రంలో దగ్గరలోనే వాళ్ళ సైన్యాలకు నీటి సరఫరా మెయిన్గా వచ్చేసి ఇక్కడ వాటర్ని స్టోరేజ్ చేసి సైన్యాలకు అందించే వాళ్ళనమాట, మెయిన్ అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే మరాఠా అండ్ డచ్ సైన్యాల నుండి కేర్ కోసం, జాగ్రత్తల కోసం ఈ కోటనైతే నిర్మించారు. ఈ కోటలో వచ్చేసి చాలా పెద్ద వాటర్ ట్యాంక్, వాటర్ నిల్వ ఉంచడానికి పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుందని చెప్తుంటారు. అది చూద్దాము ఎక్కడుంది ఏంటి అనేది. కిందికైతే వెళ్దాము. ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. పక్కాగా చూడాల్సిందే. పెద్ద వాటర్ ట్యాంక్ అంట, చాలా పెద్దది. ఇదే అనుకుంటా ఈ వాటర్ ట్యాంక్. కింద ఉంది, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. చూద్దాము. లోపలికైతే ఎంట్రీ లేదు, క్లోజ్ ఉంది, తాళం వేసిర్రు. ఇక్కడ పైనుంచి చూద్దాము. ఇదే ఆ వాటర్ ట్యాంక్ 100%. సో చూడొచ్చు కింద క్లియర్గా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి. చూడండి వాటర్. అండ్ అది లైట్ హౌస్, చాలా పురాతనమైన లైట్ హౌస్ ఇది. 16వ శతాబ్దం 1612లో కట్టింది ఇది. ఇప్పటిదాకా వర్కింగ్లో ఉంది ఇది.
నైట్ టైం నాకు తెలిసి చాలా వెలుతురుగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం కోట తిరగడానికి పాసిబులే కాదు, కానీ తిరుగుదాం. నడిస్తే ఏమవుతుంది? ఏం కాదు, మహా అయితే జ్వరం వస్తుంది. సో చూద్దాం. సో ఇది చూడొచ్చు, పైప్ లైన్ కూడా ఉంది ఇక్కడ, క్లియర్గా మీకు కనిపిస్తుంది. పైప్ లైన్ కూడా ఉంది. అప్పట్లో ఇది ఎలా కట్టిరో ఏంటది ఉండేది, చాలా బాగా కట్టారు. అప్పట్లోనే ఇలా కట్టారంటే చూడండి. ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది, అందరూ పారిపోతున్నారు వర్షానికి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇవి ఇంతకుముందు జైళ్ళలాగా వీటిని యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. చూడొచ్చు, లోపలికైతే వెళ్ళనీకి దారి అయితే క్లోజ్ ఉంది. సో అప్పుడు కట్టిన కోట చూడండి, మొత్తం ఎంత బందోబస్తుగా ఉంది. సో ఇది వర్షం పడ్డది, వర్షం తగ్గింది. సో ఇద్దరు చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ ఇంకా మెయిన్ పార్ట్ ఏంటంటే, ఈ కోట నుంచి ఇక్కడ సముద్రం వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. వా 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 వా, ఇదైతే మామూలుగా లేదు. అలా సౌండ్ వినిపిస్తుందా? చూడండి అక్కడ ఐలాండ్, ఈ అలల సౌండ్ చూడండి ఎంత బాగుందో. సో అందరు ఇక్కడ నిలబడి ఫొటోస్ దిగడం, వీడియోస్ తీయడం చేస్తున్నారు. సో ఇది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు పాత లొకేషన్, పాత ఫొటోస్ ఇవన్నీ. అప్పుడు ఎలా ఉండేవో వాటి పేర్లు అండ్ ఫోటోలన్నీ ఇక్కడ మొత్తం పెట్టేసి ఉన్నారు. సో ఇది చూడొచ్చు, ఈ బిల్డింగ్ చూడండి ఎలా ఉంది. సో ఇది సో చూసారు కదా, ఇది ఈరోజు గోవాలో ఉన్న అగ్వాడ కోట యొక్క రహస్యాలు. లోపల ఉండే నీళ్ళ ట్యాంకులు, పురాతన నీళ్ళ ట్యాంకులు ఎలా ఉండేవి, అవి దేనికోసం యూజ్ చేశారు, అండ్ ఆ కట్టడాలు, లైట్ హౌస్, అండ్ అక్కడ నుంచి వ్యూ పాయింట్స్. సో తిరిగి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సీ యూ.